గల్లీ నుండి ఢిల్లీ వరకైనా బీసీలకు రాజ్యాధికారం కోసం సంఘటితంగా పోరాటం చేద్దాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీల గౌరవ సభ కృష్ణా జిల్లా అధ్యక్షులు గూడవల్లి కృష్ణార్జునరావు అధ్యక్షతన నియోజకవర్గ అధ్యక్షులు వీరంకి శ్రీనివాసరావు పర్యవేక్షణలో పేడనలో నిర్వహించబడినది అని తెలిపారు. ప్రచార కార్యదర్శి బెల్లంకొండ లక్ష్మణ్, పేడన నియోజకవర్గం అధ్యక్షులు వీరంకి శ్రీనివాసరావు, పేడన మండల అధ్యక్షులు మట్టా వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం దశాబ్దాల కాలం నుంచి బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలి. ఎప్పుడైతే జనాభాలో అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన తరగతుల వాళ్ళు అభివృద్ధి చెందుతారో అప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది అనే నినాదంతో పెద్ద ఎత్తున అనేక పోరాటాలు చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం దాని నిర్మాణం కోసమే గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు మరి చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలనే అంశం పైన కానీ మరి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మహిళా బిల్లు పెట్టింది. దాంట్లో మహిళలకి సబ్ కోటా ఇవ్వాలి బీసీ మహిళలకనే నినాదం. మరి ఏదైతే ఈరోజు జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మరి బడ్జెట్ కేటాయించి బీసీలు ఆర్థికంగా ఆదుకోవాలనే అంశాన్ని మరి అట్లయితే ఏదైతే బీసీ ఉద్యోగులు ఉన్నారో ఈరోజు ఎస్సీల వారికి కూడా మరి ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ కావాలనే అంశాన్ని మరి పెద్ద ఎత్తున మరి అనేక దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. మరి దానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీల పక్షపాతం. మరి ఈరోజు ఆయన ఏదైతే పాదయాత్రలో యువగలంలో లోకేష్ బాబు గారు మరి బీసీలకు ఒక రక్షణ చట్టాన్ని ఇస్తాను. తండ్రి గారి ప్రయాణం మొదలుపెట్టారు 1950 నుంచి. బీసీల యొక్క సంక్షేమం కోసం మా తండ్రి గారు ఆయన కలిపి చాలా కాలం పనిచేశారు. మేము కూడా 70 నుంచి గౌతలచ్చన్ గారు అనుచరులుగా అనేక బీసీ మురళీధరరావు కమిషన్ కానీ, మండల కమిషన్ సిఫార్సులు కానీ, బీసీలకు రిజర్వేషన్ కావాలి కానీ, బీసీ 8 మంది బీసీలు మినిస్టర్లు అయ్యారు, కొంతమంది ఎమ్మెల్సీలు అయ్యారు, కొంతమంది ఎంపీస్ అయ్యారు. అలాగే నామినేట్ పదవుల్లో కూడా సగభాగం వాటాలు ఇచ్చారు. కాబట్టి మాట మీద నిలబడ్డటువంటి ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున బీసీలకు రక్షణ చట్టాన్ని ఏర్పరచడానికి ముసాయిదా తయారు చేసి న్యాయశాఖకు పంపించినటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే కులాల వారీగా జనాభా గణన చేయాలని పూనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేయించి మన జాతి హక్కుల కోసం, జాతి ప్రయోజనాల కోసం, జాతి అభివృద్ధి చెందాలనే ఒక ఆశయంతో మీరు ఇలాంటి మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మీ ఆడపడిచిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాతీయ